ఇక సుచిత్ర భూ వివాదంలో రెవెన్యూ అధికారులు సర్వే పూర్తి చేశారు. సర్వే నెంబర్ 82, 83లో సర్వే చేసి రెవెన్యూ అధికారులు హద్దులు గుర్తించారు. ఇవాళ సర్వే రిపోర్టును పోలీసులకు కుత్బుల్లాపూర్ తహసీల్దార్ రెహమాన్ అందించనున్నారు. రెండు వర్గాల డాక్యుమెంట్స్ వివరాలు కావాలని సబ్ రిజిస్టర్ కు పోలీసులు లెటర్ రాశారు. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. సీఎంను కలిసిన తర్వాత అన్ని వివరాలు చెప్తారని ఆయన నిన్న చెప్పారు. ఇక దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూకి సంబంధించి అయితే కంప్లీట్ సర్వే అయితే పూర్తయింది. మరి సర్వే అధికారులు ఏం తేల్చారు? అలాగే మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా మల్లారెడ్డి కలుస్తాను అన్నట్లుగా చెప్పారు. మరి ఆయన అపాయింట్మెంట్ దొరికిందా సురేష్? ఏదైతే సుచిత్రలోని సర్వే నెంబర్ 82కు సంబంధించిన భూమిలో తనకు సంబంధించి 2 ఎకరాలు 20 గుంటల భూమి ఉంది తన కాంపౌండ్ వాల్ పరిధిలో అని చెప్పేసి మల్లారెడ్డి చెప్తున్నారు. కానీ అదే సర్వే నెంబర్లో 4000 గజాలు 7 మంది కలిసి కొనుగోలు చేశామని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఆయన చెప్తున్నారు. ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ నడుస్తుంది కాబట్టి అసలు ఈ ల్యాండ్ రికార్డ్స్ని ముందుగా రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలోనే కుత్బుల్లాపూర్ తహసీల్దార్ రెహమాన్ సమక్షంలో సర్వే నిర్వహించారు. మొత్తం 82, 83కు సంబంధించిన సర్వే నెంబర్లో మొత్తం ఎంత భూమి ఉంది, ఎవరెవరి పేరు మీద రికార్డులో ఉందనే దానిపైన సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం హద్దులను కూడా గుర్తించి ఈరోజు ఆ సర్వే రిపోర్ట్ అంతా కూడా పేట్ బషీర్బాగ్ పోలీసులకు అందించనున్నారు. అయితే ఈ 2 డాక్యుమెంట్లు కూడా ఒకరి డాక్యుమెంట్ ఒకరు ఫేక్ డాక్యుమెంట్ అని చెప్తున్నారు. కాబట్టి ముందు ఎప్పటి నుండి రిజిస్ట్రేషన్ అయింది, ఎవరి పేరు మీద ల్యాండ్ ముందుండే, ఎవరి నుంచి ఎవరు కొనుగోలు చేశారనే దానిపైన పూర్తి సేల్ డీడీకి సంబంధించిన సర్టిఫికేట్ కాపీలు అన్నిటిని కూడా అందించాలని చెప్పేసి సబ్ రిజిస్ట్రార్కి పోలీసులు లెటర్ రాయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరెవరి డాక్యుమెంట్ ఎవరిది ఫేక్ అనేది కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తేల్చే అవకాశం కనబడుతుంది. కానీ మేము ముందు కొన్నాము అని చెప్పేసి కూడా ఇటు మల్లారెడ్డి అటు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా చెప్తున్నారు. కాబట్టి దీనిపైన ఇప్పుడున్న యథావిధి స్థాయిని అక్కడ కొనసాగించాలని చెప్పేసి కూడా పోలీసులు నిర్ణయించుకున్నారు. ఎవరు కూడా బయట వ్యక్తులు ల్యాండ్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి అక్కడ పికెట్ కూడా ఏర్పాటు చేసి ఎవరిని బయట వ్యక్తులని అక్కడికి అలో చేస్తలేరు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే రిపోర్ట్లో ఏమందించారు, దానికి సంబంధించి ఆ రిపోర్ట్లో ఎక్కడ హద్దులు గుర్తించారు, ఎవరి భూమి, ఎందుకంటే 82 సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, ఎవరిది అనే దానిపైన కూడా పూర్తి ఆధారాలతో సహా రిపోర్టు తయారు చేయనున్నారు. దీనికి సంబంధించిన తహసీల్దార్ ఎలాంటి రిపోర్టు పోలీసులకు అందిస్తాడనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించిన భూ వివాదం ఆయన గతంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా ఆయన పైన చాలా ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి కబ్జాలు చేశాడని చెప్పేసి చాలామంది ఆరోపించారు. కానీ ఇప్పుడు మళ్ళీ సుచిత్రలో ముందు ల్యాండ్ అంతా కూడా షాపింగ్ మాల్ అన్నీ కూడా వాళ్ళ పేరు మీద ఉన్నాయి. కాబట్టి వెనకాల ఖాళీ స్థలం మల్లారెడ్డి కావాలని కబ్జా చేసి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదులని కేసు నమోదు చేసి పేట్ బషీర్బాగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం రిపోర్ట్ ఇస్తారనేది కూడా చాలా కీలకంగా ఉంది. అదేవిధంగా మల్లారెడ్డి ఈరోజు సీఎం అపాయింట్మెంట్ కోరాడు. కానీ సీఎం ఆఫీస్ నుంచి మల్లారెడ్డికి అపాయింట్మెంట్ ఉందా లేదా అనేది కూడా ఇప్పటికీ ఇంకా స్పష్టత లేదు. ఆయన మీడియా ముందుకు వచ్చి కూడా ఎలాంటి సమాచారం అందించలేదు. కాబట్టి ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే ఈరోజు సీఎంని కలిసి పూర్తి నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటిని కూడా సీఎంకి చెప్పి వివరిస్తానని చెప్పేసి ఇటు మల్లారెడ్డి చెప్తున్నాడు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కూడా మా దగ్గర కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి, మేము రికార్డ్స్ ప్రకారమే భూమి కొనుగోలు చేశాము, తర్వాత శ్రీనివాస్ రెడ్డికి అమ్మామని చెప్పేసి మేము కూడా మల్లారెడ్డి భూ కబ్జాల పైన పూర్తి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పేసి ఇటు లక్ష్మణ్ చెప్తున్నారు. ఇద్దరు కూడా సీఎం దగ్గరికి ఈ ల్యాండ్ వివాదం తీసుకెళ్తామని చెప్తున్నారు. కాబట్టి అసలు ఈ ల్యాండ్ అధికారులు ఎవరు దాన్ని తేలుస్తారనేది ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఈ ల్యాండ్ విషయానికి సంబంధించి 2011 నుంచి కూడా వివాదం నడుస్తుందని చెప్పేసి అక్కడున్న అధికారులు చెప్తున్నారు. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ల్యాండ్కి సంబంధించిన విషయం కొలిక్కి వస్తుందా లేదా అనేది కూడా రెవెన్యూ అధికారులు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే ఉంటుంది. థ్యాంక్ యూ సురేష్.